సో చాలా డేస్ నుంచి అడుగుతున్నారు, అక్క మీరు ఏం డైపర్ యూజ్ చేస్తున్నారు, అసలు క్లాత్ డైపర్స్ మంచివా కాదా, అసలు ఎలాంటి క్లాత్ డైపర్స్ బాగుంటాయి అని చెప్పేసి చాలామంది మెసేజెస్ అయితే చేశారనమాట పర్సనల్గా. సో నేను మీకు లైవ్లో చూపించాలి అనుకుంటున్నాను అసలు ఏ టైప్ ఆఫ్ డైపర్ అయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి. సో పాపులర్ బ్రాండ్స్ అయితే నేను తీసుకున్నాను, నాకు అవైలబుల్గా ఉన్నంత వరకు నేను తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి సప్లీస్, అండ్ ఇంకొకటి వచ్చేసి మామీ పోకో పెన్స్, లవ్ ల్యాప్, పాంపర్స్ అండ్ పాంపర్స్ ప్రీమియం అనమాట. సో మీకైతే చూపిస్తాను నేను ఏది వాటర్ తొందరగా అబ్జర్వ్ చేస్తుంది, అసలు ఏది బెస్ట్ డైపర్ అన్నది మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఇది ఇంతకుముందు టెస్ట్ చేసింది, బట్ మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి నేనైతే టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు బాగా అర్థం అవ్వడం కోసం నేనైతే ఇక్కడ ఎల్లో వాటర్ తీసుకున్నాను అనమాట. సో దట్ మీకు కలర్ అర్థమవుతుంది అని చెప్పేసి. వైట్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకుంటే మీకు అర్థం అవ్వదు కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ మిక్స్ చేశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి పాంపర్స్ ప్రీమియం. నేను అన్ని డైపర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో జనరల్గా డైపర్ కేర్ గురించి నేను ఇంతకుముందే మాట్లాడాను కదా, డైపర్ కేర్ గురించి జనరల్గా లైక్ డైపర్ ర్యాష్ వస్తే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. డైపర్ ర్యాష్ వస్తే డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేయాలి. అండ్ మీరు ఒకవేళ నార్మల్ డైపర్స్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మంచి క్వాలిటీ ఆఫ్ ద డైపర్ యూజ్ చేయాలి. అండ్ డైపర్ టు డైపర్ గ్యాప్ ఇవ్వాలి పక్క 15 minutes, సో దట్ డైపర్ ర్యాష్ ఇలాంటివన్నీ రాకుండా బేబీ కొంచెం బాగుంటుందన్నమాట. న్యాచురల్గా బేబీకి కొంచెం గాలి ఆడనివ్వాలన్నమాట ప్రైవేట్ పార్ట్లో. అండ్ చాలామంది ఏంటి అంటే డైపర్ వేసే ముందు పౌడర్ అప్లై చేస్తూ ఉంటారు. సో పౌడర్ అప్లై అస్సలు చేయకూడదు, ప్రైవేట్ పార్ట్స్లో అసలే చేయకూడదు. ఇట్ మైట్ కాజ్ ఏ క్యాన్సర్ అనమాట. టాల్కమ్ పౌడర్ యూస్ చేయొద్దండి. రాదర్ దాన్ దట్ మీరు కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదంటే వాజలిన్ కానివ్వండి, లేదంటే సో నార్మల్ బేబీ లోషన్ కానివ్వండి, ఏదైనా అప్లై చేయండి, కానీ టాల్కమ్ పౌడర్ అయితే అప్లై చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను మొత్తం కూడా మీకు. త్రూ అవుట్ ద వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను మామీ పోకో పెన్స్ తీసుకుంటున్నాను. అసలు ఏది తొందరగా వాటర్ అబ్జర్వ్ అవుతుంది అన్నది మీకైతే చూపిస్తా. సో ఇట్స్ అ మామీ పోకో పెన్స్ కదా, మీకోసం నేను చేస్తున్నాను. సో మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది. బికాజ్ బేబీ పీ కౌంట్ వన్స్ ఇంత ఉంటుంది అనమాట. 2, 3, 4 ఒక 4 పీ కౌంట్స్ అయ్యే విధంగా నేనైతే తీసుకుంటున్నాను. బేబీ యొక్క 4 పీ కౌంట్స్ అయితే ఇంత చేస్తుంది. సో చూద్దాం, అసలు కొంచెం కొంచెం పోస్తున్నా నేను. మామీ పోకో పెన్స్ వచ్చేసి కనిపిస్తుందా, నేను ఇక్కడ టిష్యూ తీసి చూపిస్తాను మీకు. అంటే లైక్ ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తుంది అని. నేనైతే వైట్ పేపర్ టిష్యూ తీసుకున్నాను. అండ్ వావ్, నో, ఇట్స్ కంప్లీట్లీ డ్రై. 4 పీ కౌంట్స్ అండ్ అసలు ఏ మాత్రం కూడా కనిపించట్లేదు అనమాట. వాటర్ కూడా అంటట్లేదు, టిష్యూకి కూడా వాటర్ అంటట్లేదు. 4 పీ కౌంట్స్ ఇందులో ఉంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డ్రై అండ్ ఆబ్వియస్లీ వెయిట్ ఉంది. ఇంకొకటి చూపిస్తాను నేను, లవ్ ల్యాప్ చూద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది లవ్ ల్యాప్ అబ్జర్వ్ అవ్వడానికి. మామీ పోకో పెన్స్ అంత తొందరగా అబ్జర్వ్ అవ్వట్లా. సో సేమ్ ఇదే టైమే నేను దానికి కూడా తీసుకున్నాను. ఇది కూడా 4 పీ కౌంట్స్. బట్ ఇది కొంచెం తడిగా ఉంది, దీనంత అబ్జర్వ్ ఇది అవ్వలేదు అనమాట. బికాస్ ఇలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది అంటే, ఇలా తొందరగా వాటర్ అంటుతుంది అంటే బేబీకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. బికాస్ ఆబ్వియస్లీ
తడిగా ఉన్నింది అంటే ఆ ఏరియాలో తడిగా అలాగే చాలాసేపు ఉంది అంటే కాస్త వైట్ కలర్లో అవుతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంది అంటే అది ర్యాషెస్కి కాజ్ అవుతుందన్నమాట. సో అందుకనే బేబీ స్కిన్ మొత్తం కూడా ఈవెన్ బంప్స్ కానివ్వండి, కింద ప్రైవేట్ ఏరియా కానివ్వండి, కాస్త వైట్ కాకముందే మనం డైపర్ మార్చేసేయాలి. అలా వైట్ అయ్యింది ఎక్కువ సార్లు అంటే మనం అది కొంచెం ర్యాషెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా వైట్ అయ్యింది అంటే ఒక 1 or 2 hours వరకు డైపర్ వేయకండి. లవ్ ల్యాప్ నో, బికాజ్ వెట్ అవుతుంది. 4p కౌంట్సే కదా, ఇది 4p కౌంట్సే, ఇది 4p కౌంట్సే. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టంట్ డ్రైనెస్, అసలు కొంచెం కూడా తడి అంటట్లేదన్నమాట. బట్ ఇదేంటి అంటే బట్ లోపలికైతే పీల్చుకుంది, బట్ ఇలా అంటే వాటర్ స్పిల్ అవుట్ అవుతుంది, వాటర్ తడి అవుతుంది అనమాట. సో లవ్ ల్యాప్ మైనస్. నా ఇది వచ్చేసి పాంపర్స్ ప్రీమియం. పాంపర్స్ ప్రీమియం చూద్దాం అసలు ఎంత ఇన్స్టెంట్గా ఇది కూడా పీల్చుకుంటుంది అన్నది. పాంపర్స్ ప్రీమియం వచ్చేసి ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అయితే అయిపోయింది. టిష్యూ పేపర్తోనే చూపిస్తాను మీకు. బట్ పాంపర్స్ ప్రీమియం ఒక 1 minute రెస్ట్ ఇస్తే ఒకవేళ ఇది కూడా తడి అంటుతుంది, ఇది కూడా ఇన్స్టెంట్గా అయితే డ్రై అవ్వట్లేదు. అండ్ నౌ నెక్స్ట్ నార్మల్ పాంపర్స్. ఇది నార్మల్ పాంపర్స్ అనమాట. వా అసలు ఇదైతే మొత్తం ఇలా వాటర్ వచ్చేస్తుంది, నిజంగా వాటర్ వచ్చేస్తుంది. పాంపర్స్ అస్సలు తీసుకోకండి, ఇన్స్టెంట్ డ్రై అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే. అండ్ నౌ సప్లీస్. మీకు చెప్తాను నేను అసలు ఏది బెస్ట్ అన్నది, ఏది తొందరగా డ్రై అయిపోయింది అన్నది. ఇది వచ్చేసి సప్లీస్ అనమాట. ఇది కూడా వేరే టిష్యూ తీసుకుందాం. ఇది వచ్చేసి సప్లీస్ డైపర్. కంప్లీట్లీ డ్రై ఉంది ఇది కూడా. లైట్గా వాటర్ అయితే అంటుతుంది, మరి ఇన్స్టెంట్ డ్రై అయితే కాదు. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పాంపర్స్ ప్రీమియం, పాంపర్స్, యా ఇది లవ్ ల్యాప్, మామీ పోకో పెన్స్. సో వీటన్నిటిలో నేను చూసిన తర్వాత ఇన్స్టెంట్గా డ్రై అయ్యేది అయితే మామీ పోకో పెన్స్. అండ్ మామీ పోకో ప్యాంట్స్లో కూడా ఒరిజినల్ వస్తున్నాయి అండ్ డూప్లీ వస్తుందన్నమాట. సో ఇక్కడ బేబీ బొమ్మ ఉంటుందన్నమాట, అది ఒరిజినల్. బేబీ బొమ్మ ఉన్నదే ఒరిజినల్, అది లేదు అంటే అది ఒరిజినల్ కంపెనీ కాదనమాట. సో ఇలా ఉండాలి. ఎస్, దిస్ గోస్ టు ద ఫస్ట్ ప్లేస్. ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు, వెళ్తున్నారు అంటే మీరు హ్యాపీగా ఇది యూస్ చేయొచ్చు. అండ్ నౌ సెకండ్ ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అయ్యింది అంటే సప్లీస్, ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి లవ్ ల్యాప్. యాక్చువల్లీ సెకండ్ ప్లేస్లో పాంపర్స్ ప్రీమియం కూడా ఉంది. ఇవి రెండు ఒకటేలాగే అబ్జర్వ్ అయ్యాయి నాకు తెలిసి, పాంపర్స్ ప్రీమియం అండ్ సప్లీస్. సారీ, పాంపర్స్ ప్రీమియం అండ్ సప్లీస్ అయితే ఒకలాగే అబ్జర్వ్ అయ్యాయి. అండ్ లవ్ ల్యాప్ గోస్ టు థర్డ్ ప్లేస్. ఇది ఇప్పటికి కూడా తడిగా ఉంది, సి లిటరల్లీ. అండ్ ఈవెన్ నార్మల్ పాంపర్స్ కూడా ఇప్పటికీ తడిగానే ఉంది. ఇవి రెండు ఒకటే ప్లేస్లో వస్తాయి.
సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు అంటే యూ కెన్ గో విత్ దిస్, బికాజ్ ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ నాకు తెలిసి 10 రూపీస్ నుంచి 12 రూపీస్ వరకు పడుతుంది అనమాట. సైజెస్ని బట్టి 10 రూపీస్ టు 12 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది మామీ పోకో పాయింట్స్. అండ్ పాంపర్స్ ప్రీమియం ఆబ్వియస్లీ 14 రూపీస్ కాస్ట్ అవుతుంది, 12 రూపీస్ టు 14 రూపీస్ ఐ గెస్, 14 రూపీస్ పాంపర్స్ ప్రీమియం కాస్ట్ అవుతుంది. సో ఇది కూడా సేమ్, ఇది ఎలాగైతే ఇప్పుడు వర్క్ అయిందో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ అయింది. అండ్ సప్లీస్ కాస్టెడ్ 6 రూపీస్. సప్లీస్ వచ్చేసి బయట అవైలబుల్ ఉండదు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. నేను టెస్ట్ చేశాను అనమాట, జనరల్గా నేను టెస్ట్ చేసి, అంటే ఇది కూడా డ్రై అయిపోయినాయి, ఇవి రెండు కూడా డ్రై అయిపోయాయి. బట్ ఏంటంటే వెన్ కంపేర్ టు దిస్ ఇవి కొంచెం లేట్గా డ్రై అయ్యాయి అనమాట. సో సప్లీస్ వచ్చేసి కాస్టెడ్ మీ 6 రూపీస్ అండ్ ఇట్స్ కాస్టెడ్ మీ 14 రూపీస్. సో అందుకనే చెప్తున్నాను, 14 రూపీస్ డైపర్ సేమ్ విధంగానే ఉంది అండ్ 6 రూపీస్ డైపర్ సేమ్ విధంగానే ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి సప్లీస్. ఒకవేళ మీరు ఇంట్లో యూజ్ అయితే, ఇంట్లో కనుక కావాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు, 6 రూపీస్ పడుతుంది. నేను ఆద్యకు వచ్చేసి ఇదే యూజ్ చేస్తున్నాను సప్లీస్, ఇంట్లో వరకు ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బయట వరకు, బికాస్ ఎందుకంటే ఇప్పుడు డైపర్ వేసింటాము, అప్పుడే వాళ్ళు మోషన్ వెళ్ళిపోయారనుకో బాధేస్తుంది కదా, అబ్బా డైపర్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనేసి. సో ఇది వచ్చేసి 6 రూపీసే కాబట్టి ఇది బయటకు వెళ్ళినప్పుడు నేను మామీ పొక్క పెన్స్ వాడతాను అండ్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే సప్లీస్ యూజ్ చేస్తాను. సో పర్ డే 4-5 యూజ్ చేసినా నాకు అంత ఇబ్బంది అనిపించదు అనమాట. ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ లైక్ 24 రూపీస్, 25 రూపీస్ చలేగా. సో మీరు అదే ఇది కనుక 4 to 5 యూజ్ చేస్తే అది 50 రూపీస్ అవుతుంది. సో బడ్జెట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది అనమాట డైపర్ సంగతి. సో చాలామంది క్లాత్ డైపర్స్ అడిగారు, అక్క మీరు ఏం యూజ్ చేశారు అని. ఆద్యకు వచ్చేసి నేను క్లాత్ డైపర్ సూపర్ బాటమ్స్ది యూజ్ చేశాను. అండ్ ఇలా వస్తుంది అనమాట సూపర్ బాటమ్స్ది. సో ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్కి ఉంటాయి అనమాట, సూపర్ బాటమ్స్కి బటన్స్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. అండ్ ఇక్కడ 2 బటన్స్ ఇచ్చింటారు, సో దట్ ఇది మనం స్టిక్ ఆన్ చేయొచ్చు అనమాట ప్యాడ్. ఈ ప్యాడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 యూరిన్స్కి ఫుల్ అయిపోతుంది, నాట్ మోర్ దాన్ దాట్. ఎవ్రీ 2 అవర్స్కి చేంజ్ చేయాల్సి వస్తుంది ఆర్ ఎవ్రీ 3 అవర్స్కి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్యాడ్. ద మిడిల్ ఉంటుంది కదా, ఇది డ్రై షీట్ అనమాట, డ్రై అవుతుంది. బట్ ఇన్స్టెంట్గా అయితే డ్రై అవ్వదు, టైం పడుతుంది. నేను ఇది వచ్చేసి ఆద్యకి 8 months వరకు యూజ్ చేశాను. దాని తర్వాత నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట, ఇది డైపర్స్ వాష్ చేయడం కానివ్వండి. సో వర్క్ చేస్తూ డైపర్స్ వాష్ చేస్తూ ఆరేస్తూ, సో అది నాకు చాలా ఇబ్బంది అయింది. మమ్మీ ప్లేస్లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేశాను, బికాజ్ మమ్మీ వాష్ చేసేవారు అనమాట. సో ఇప్పుడు కుదరట్లేదు నాకు, అందుకే ఇది యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే పక్కకు పెట్టాను, మైట్ బి ఇంకా యూజ్ చేయకపోవచ్చు. సో ఇది వచ్చేసి సూపర్ బాటమ్స్. బట్ డైపర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉండే, క్లాత్ డైపర్స్ అయితే. మీరు ఒకవేళ క్లాత్ డైపర్స్ తీసుకోవాలి అనుకుంటే సూపర్ బాటమ్స్ తీసుకోండి. ఇట్స్ బిగ్ 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 థమ్స్ అప్ అనమాట. అండ్ ప్యాడ్ వచ్చేసి ఇలా రావడంతో ఇన్స్టెంట్గా డ్రై కూడా అవుతుంది తొందరగా. సో మొత్తం ఒకటే ప్యాడ్ కనుక వచ్చింది అంటే, ఇలా వచ్చింది అనుకోండి చాలా టైం పడుతుంది డ్రై అవ్వడానికి. సో ఇలా రావడంతో తొందరగా డ్రై అవుతుంది ఎండకు ఆరేస్తే. బట్ బీ కేర్ఫుల్. బట్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, మనం యూరిన్ మోషన్కి వెళ్ళినప్పుడు సరిగా వాష్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ మైన్యూట్ పార్టికల్స్ ఉన్న బేబీకి మళ్ళీ మనం డైపర్ వేసినప్పుడు దేర్ మైట్ బీ ఏ ఛాన్స్ టు గెట్ అ యూరిన్ ఇన్ఫెక్షన్. సో మేక్ ష్యూర్ మీరు బేబీ డైపర్స్ని చాలా హైజీన్గా వాష్ చేస్తున్నారు, మీరు వాష్ చేస్తారు అండ్ బాగా ఎండకు ఆరేస్తారు, బాగా ఆరిపోయిన తర్వాతనే మీరు బేబీకి వేస్తారు అంటే యూ కెన్ గో విత్ దిస్. అదర్వైజ్ మీరు అసలు వెళ్ళకండి, బికాజ్ ఐ హ్యావ్ సీన్ హిస్టరీ. ఐ హ్యావ్ సీన్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఇలానే వేశారనమాట. బట్ పైన ఆరేసే వాళ్ళు. బట్ బాబుకి లాట్రాన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ వాళ్ళు ఏంటి కాజ్ అంటే డాక్టర్ అన్నాడు మైట్ బీ ఏ కాజ్ ఆఫ్ క్లాత్ డైపర్స్, బికాజ్ పైన ఆరేసినప్పుడు దుమ్ము ధూళి దానికి పడి ఉంటుంది. మీరు మళ్ళీ అక్కడ పెట్టగానే వాళ్ళు యూరిన్ పోసిన తడి అవుతుంది కదా, అది ఇంకా కొంచెం అన్హైజీన్ అయిపోతుంది, అది కొంచెం లోపలికి ఏమైనా వెళ్తే అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో ఒకవేళ యూస్ చేస్తున్నారు క్లాత్ డైపర్స్ అంటే మీరు డెటాల్ వేసి నీట్గా మంచిగా వాష్ చేయండి, డ్రై చేయండి. అండ్ సో దట్ మీరు క్లాత్ డైపర్స్ని అయితే మీరు అలా చేసుకోగలుగుతారు అంటే మీరు యూస్ చేయొచ్చు. అదర్వైజ్ గో విత్ ద నార్మల్ డైపర్స్. క్లాత్ డైపర్స్ వచ్చేసి నాకు సూపర్ బాటమ్స్ ఇట్ కాస్టెడ్ మీ 6 డైపర్స్ ఫర్ 2300 అనుకుంటాను, అప్పుడు నాకు కాస్ట్ అయ్యాయి.
క్లాత్ డైపర్స్ అడిగారు కదా, సూపర్ బాటమ్స్ ఈజ్ ద బెస్ట్. నేను సూపర్ బాటమ్స్ యూస్ చేశాను అండ్ ఆద్యకి. అండ్ ఇది అప్ టు 3 ఇయర్స్ వరకు వస్తుంది అడ్జస్ట్మెంట్స్. ఇది 6 మంత్స్ 3 మంత్స్ కొంచెం బేబీ హెల్దీగా ఉన్నారు అంటే 3 మంత్స్ నుంచి వస్తుంది. లేదు అంటే 6 మంత్స్ నుంచి యూస్ చేయండి, సో దట్ ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. దిస్ ఆల్ అబౌట్ ద డైపర్స్. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, ఏ డైపర్ బాగుంటుంది, ఏ డైపర్ ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అవుతుంది అని చెప్పేసి మీరు ఫస్ట్ ఇది చెక్ చేయాలి. డైపర్స్ విషయంలో ఇన్స్టెంట్గా కనుక అది అబ్జర్వ్ అవ్వలేదు అంటే బేబీ కింద ప్రైవేట్ ఏరియా వచ్చేసి వైట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైట్గా అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బేబీ స్కిన్ వైట్ అవ్వకముందే, కింద సైడ్ వైట్గా అవ్వకముందే డైపర్ని తీసేసి బేబీకి ఎయిర్ ఫ్రీలో పెట్టండి ఒక 15 మినిట్స్. నెక్స్ట్ ఇంకొక డైపర్ పెట్టండి. అండ్ డైపర్ అయిపోయిన తర్వాత వెట్ టిష్యూతో అన్న వైప్ చేయాలి, లేదంటే నార్మల్ వాటర్తో అన్న మొత్తం క్లీన్ చేయండి. క్లీన్ చేయకుండా ఇంకొక డైపర్ అయితే వేయకండి. సో మీరు డైపర్ ర్యాష్ వచ్చింది అంటే ఒకవేళ బిఫోర్ నాపీ అయినా యూస్ చేయొచ్చు, ర్యాష్ ఫ్రీ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు. ఇవి రెండు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ బిఫోర్ నాపీ ఏంటంటే కాస్త గ్రీజీగా ఉంటుంది. మా ఫ్రెండ్ నెక్స్ట్ ర్యాష్ ఫ్రీ సజెస్ట్ చేసింది అనమాట. ర్యాష్ ఫ్రీ వచ్చేసి గ్రీజీ ఉండదు, జస్ట్ ఇలా అంటేనే వైప్ అయిపోతుంది అనమాట. బట్ బిఫోర్ నాపీ ఖచ్చితంగా సోప్ పెట్టి వాష్ చేసుకోవాల్సిందే, అంత గ్రీజీగా ఉంటుంది. సో మీ ఇష్టం, ఇంకా మీరు ఎలా యూస్ చేయాలి అనుకుంటే అలా యూస్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇదేనండి ఇంకా డైపర్స్ గురించి.